మేడం హాయ్. హాయ్ అండి. మేడం మీ పేరు? స్వప్న. మేడం ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరి మట్టి గాలి ప్రచారాలు అయితే మారుమోగిపోతున్నాయి. ఒక పక్కన ఎన్డీఏ కూటమికి వస్తున్నారు, ఒక జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. మనకి 5 సంవత్సరాలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? అసలు ఏమీ డెవలప్మెంట్ లేదండి. అసలు రోడ్స్ కానీ అసలు ఆ ఏపీలో మొత్తం అంతా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ఇండస్ట్రీస్ని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయేటట్టు చేశాడు. దానివల్ల ఏపీలో ఎంప్లాయ్మెంట్ లేదు, అసలు ఏమీ గ్రోత్ లేదు, మందు లిక్కర్ లేదు అని చెప్పేసి అన్నాడు. కానీ ఆయనే బ్రాండ్ పెట్టేసేసి ఆయనే అమ్మాడు. ఇంకా ఏముంది ఏపీలో ఈసారి కూటమి వస్తేనే ఏపీకండి, లేకపోతే అది వేస్ట్. అది ఒక ఛత్తీస్గఢ్ ఇంకా అట్లా అయిపోతుంది, ఏమీ ఉండదు ఇంక ఏపీకి. ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారు రావాలి. 3 రాజధాని విషయంలో మాట తప్పేసని చెప్పేసి ప్రజలు అంటున్నారు. ఎందుకు మేడం 3 రాజధాని అని చెప్పి మాట తప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? అవును, ఆయన అన్ని ఏది చేసినా పాలిటిక్స్, ఆయన పర్సనల్లో ప్రాఫిట్, ఆయన బెనిఫిట్ గురించే చేస్తాడు. వైజాగ్లో ఆయన ప్రాపర్టీస్ బాగా ఉన్నాయి, అందుకని వైజాగ్ షిఫ్ట్ చేయాలని చెప్పేసి చూశాడు ఆయన. దాన్ని అక్కడ క్యాష్ చేసుకోవాలని చెప్పేసి అది ఇంకా కుదరలేదు. ఇంకా దానికి ఇంకా అందుకని ఏం చేయలేక సెంట్రల్లో ఒప్పుకోలేదు. రాజధాని ఇది ఏపీ అమరావతి ఉండాలి అని చెప్పేసి సెంట్రల్ కూడా అనౌన్స్ చేసింది. సెంట్రల్ కూడా సపోర్టే ఉంది దీనికి. సెంట్రల్ కూడా దీనికే సపోర్ట్ ఉంది, అమరావతినే క్యాపిటల్ ఉండాలని. దానికన్నా అందుకని చెప్పేసి ఇంకా అతను ఏం చేయలేక ఆగిపోయాడు. అది అంతేగాని అతను అమరావతిలో పెడితే తనకి పర్సనల్గా ఏమీ బెనిఫిట్ ఉండదు. అదే వైజాగ్లో పెడితే తన ప్రాపర్టీస్ వాల్యూ పెరిగి తనకి బాగా బెనిఫిట్ వస్తుంది. అందుకని అతను 3 రాజధానులు అనేది తీసుకొచ్చిన పర్పసే అది. అతను యువతకి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి దాన్ని చేయలేకపోయారు మేడం. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అవును, నిజమే. అతను వచ్చిన తర్వాత అసలు ఏమి ఎంప్లాయ్మెంట్లో ఏం జరిగినాయి చెప్పండి? ఒక ఇండస్ట్రీ తెచ్చాడా చెప్పండి? ఏపీలో ఏదైనా ఒక ఇండస్ట్రీ వచ్చిందా చెప్పండి? అంతకుముందు ఉన్న వాటినే పంపించేశారు కదా. ఇప్పుడు అనంతపూర్ దగ్గర ఇది కియా వచ్చింది, బస్ బాడీది, దాన్ని అంతే చేశారు. మళ్ళీ నెక్స్ట్ వీళ్ళు ఎవరు టీడీపీ వాళ్ళు అమర్రాజా బ్యాటరీ వాళ్ళది మళ్ళీ తెలంగాణకి తీసుకొచ్చేశారు. ఇంకా ఏం చేశారండి మనకు అక్కడ? ఇంకా ఆంధ్రాలో మన పోర్ట్లు ఉన్నాయి. అసలు చెయ్యాలనుకుంటే ఎంత బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు, కానీ అసలు అలాంటి ఉద్దేశమే అతనికి లేదు. అతను ఎంతసేపు అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిన ఏమి కూల్చాలా, ఏమి వాటిని నాశనం చేయాలా అంతే, ఆ కాన్సెప్టే కానీ అతను ఏపీని బాగు చేయాలన్న ఉద్దేశం అయితే అతనిలో లేదు అసలు. అది అవునండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా అంతే చేశాడు. అలాగే వైసీపీలో కొంత మంత్రులు ఉన్నారు మేడం, నేను పేర్లు చెప్తా. వాళ్ళు వ్యక్తిగతంగా దూషించిన వాళ్ళు ఉన్నారు. కొడాలి నాని అవ్వచ్చు, మంత్రి రోజా అవ్వచ్చు, పెర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్. వీళ్ళు ఓడిపోతామన్న భయంతోనే కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయిందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మీరు ఏమంటారు? అవునండి, వీళ్ళందరూ కొడాలి నాని, అంబటి వీళ్ళంతా వాళ్ళు ఓడిపోతారని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వాళ్ళు అందుకనే చెప్పేసి సైలెంట్గా ఊరుకుంటున్నారు. అంతకుముందు కొడాలి నాని ఎట్లా మాట్లాడాడండి? అసలు ఆ నోరుకేమన్నా ఇది ఉందా? అసలు అదుపు లేకుండా మాట్లాడి ఇప్పుడు ఇక సైలెంట్ అయిపోయాడు. ఎందుకనంటే ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా వాళ్ళు రారు అనేది. వాళ్ళకి రారు అని తెలిసింది కాబట్టి ఇంకా కామ్గా ఊరుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు మేడం. ఈసారి ఆయన విజయ అవకాశం ఎలా ఉండొచ్చు? ఎంత మెజార్టీ రావచ్చు? పవన్ కళ్యాణ్ డెఫినెట్గా గెలుస్తాడండి ఈసారి. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజార్టీతోనే గెలుస్తాడు. వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు కాబట్టి 100% చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ సీఎం అవుతారు ఆంధ్రాలో. మంగళగిరి నుంచి లోకేష్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన లాస్ట్ టైం ఎలక్షన్తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా డిఫరెన్స్ చేంజ్ అయిపోయి చాలా గట్టిగా ప్రత్యర్థులు కూడా సమాధానం చెప్తున్నారు. ఆయన విజయ అవకాశాలు మంగళగిరి నుంచి ఎలా ఉన్నాయి? ఎంత మెజార్టీ రావచ్చు ఆయన? ఇప్పుడు ఇంతకుముందు లోకేష్ ఏంటంటే యాక్చువల్గా తను పెరిగిన ఫ్యామిలీని బట్టి ఉంటుందండి. జగన్ ఒక రౌడీ ఫ్యామిలీలోంచి పెరిగొచ్చాడు కరెక్ట్గా చెప్పాలంటే. ఇతను వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఒక ఎడ్యుకేటెడ్, వాళ్ళ తాతగారు కానీ ఒక మంచి ఫ్యామిలీలోంచి వచ్చాడు. అందుకని ఇతను మాట్లాడే విధానము ఆ పాలిటిక్స్ జనాలకి ఎక్కట్లేదు, కానీ ఎడ్యుకేటెడ్స్కి అతను చెప్పేది నచ్చుతుంది. మాస్ పీపుల్కి ఏమవుతుందంటే ఆ తిట్టటము, లేకపోతే అరవటము, కేకలేయటము, వల్గర్ లాంగ్వేజ్ అవి ఇష్టపడతారు. దాన్ని బట్టి లోకేష్కి అసలు మాట్లాడటం రాదు, పప్పు సొద్ద ఇట్లాంటి పిచ్చవాగుళ్ళనే అవుతారు. కానీ అతను బ్రెయిన్, అతను ఆలోచన విధానం అవన్నీ చాలా బాగుంటాయి. ఇప్పుడు అతను కూడా కాస్త డెవలప్ అయ్యాడు. అతను చదువుకున్నది అదంతా అతను పెరిగిన వాతావరణం బట్టి అతను ఎడ్యుకేటెడ్ లాగా బిహేవ్ చేశాడు. యాజ్ ఏ పొలిటీషియన్ ఇప్పుడు లోకల్ ఈ పొలిటీషియన్స్ లాగా బిహేవ్ చేయలేదు. ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడలేదు. ఇప్పుడు అతను చాలా డెవలప్ అయ్యాడు. తను ఇప్పుడు మంగళగిరిలో తను భారీ మెజార్టీతో గెలుస్తాడు 100%. కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు మేడం? 120 అంటున్నారు, 120 రావచ్చు. వైసీపీకి
వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? వైసీపీకి తగ్గుతుందండి బాగా. వాళ్ళకే వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత, మేనిఫెస్టో వచ్చిన తర్వాత వాళ్ళే అంతకుముందు మాతోటి అసలు మేమే వస్తామని చాలా గొప్పగా చెప్పిన వాళ్ళే ఇప్పుడు ఒప్పేసుకుంటున్నారు. ఇంకా అసలు మాది రాదు అనేది వాళ్ళే ఒప్పేసుకుంటున్నారు. అది ఏమనిపిస్తుంది మేడం మేనిఫెస్టో చూసాక మీకు రెండు పార్టీలు డిఫరెన్స్ చూసుకుంటే ఏం కొత్త మీకు పాయింట్స్ ఏమైనా బాగా కనెక్ట్ అయిన పాయింట్స్ ఏమైనా నచ్చిన పాయింట్స్ ఉన్నాయి? గ్యాస్ సిలిండర్స్ ఉన్నది చూసారా, అది లేని వాళ్ళకే చాలా ఉపయోగపడుతుంది. అది బాగుంది. ఇప్పుడు ఫ్రీ బస్సు మహిళలకి అది ఏంటంటే న్యాచురల్గా బస్ ఎక్కేది లో పీపులే, కానీ అప్పర్ వాళ్ళు ఎవరికి వాళ్ళే కార్లు లేకపోతే బైక్లు వాటి మీద, కానీ బస్సులు ఎక్కేది చాలా తక్కువ ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న వాళ్ళే. అది కూడా ఉపయోగమే వాళ్ళకి. అందుకని చెప్పేసి ఇవి ప్రజల్లోకి బాగా వెళ్తాయి. డెఫినెట్గా వెళ్తాయి. దీనివల్ల చంద్రబాబు నాయుడు గారికి చాలా మంచి జరుగుతుంది. అయితే ఏపీలో మార్పు రావాలని కోరుకుంటున్నారు? 100% అండి, 100%. మేము ఆంధ్ర వాళ్ళమే. మాకు ఇక్కడున్నా కానీ మాది డెవలప్ అవ్వాలి, మాది బాగుండాలి అనేది యాక్చువల్గా మాకు ఆంధ్ర పెరిగితే మాకు ఇక్కడ ప్రాపర్టీస్ వాల్యూ తగ్గుతాయి. అయినా కూడా మా పర్సనల్లీ మేము చూసుకోవట్లా. మాకేంటంటే మా ఏపీ బాగుండాలి, మాకు మాది అన్న ఆ ఫీల్ అనమాట అది. అందుకని మేము అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చి బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్.